నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. ఈరోజు ఎపిసోడ్లో నేను మీకు నెమటోడ్స్ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, నెమటోడ్స్ ఏ విధంగా మన మొక్కల్లో ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఏ విధంగా నాశనం చేస్తాయి మొక్కని అనేది అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మనం కూలంకుషంగా చేసుకుందాం. దీన్ని ఎలా గుర్తించాలి, అసలు నెమటోడ్స్ ఉన్నాయని ఎలా గుర్తించాలి, నెమటోడ్స్ నివారణకి మనం ఏం చేసుకోవాలి, నెమటోడ్స్ వచ్చిన తర్వాత కూడా మనం దాన్ని ఏ విధంగా నిర్మూలించుకోవచ్చు అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. నెమటోడ్స్ అనేవి చాలా చిన్న నులుపురుగులు లాంటివి అండి. ఈ విధంగా వేళల్లోకి చొచ్చుకొని పోతాయి మట్టిలోంచి. ప్లాంట్ ప్యాథోజెనిక్ నెమటోడ్స్ అంటారు. ఇవి చెడ్డ నెమటోడ్స్ అన్నమాట. వీటి పొడవు వచ్చి 300 మైక్రోమీటర్స్ నుంచి 1000 మైక్రోమీటర్ల వరకు ఉంటుంది. 4 మిల్లీమీటర్లు మ్యాక్సిమం పొడవు ఉంటుంది. బాగా పలచగా ఉండటం వల్ల కంటికి కనపడదు, మైక్రోస్కోప్లో మాత్రమే కనిపిస్తుంది. ఇది చూసారు కదా, ఇది ఈ వంగ మొక్క నెమటోడ్స్ తోటి ఎఫెక్ట్ అయినటువంటి మొక్క. వేళ్ళు పైకి ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఉబ్బిపోయినట్టు కనిపిస్తుంది. కొన్ని మొక్కలకైతే భూమిలోనే వేళ్ళు ఉంటాయి కాబట్టి అవి సరిగ్గా కనబడవు. అయితే మొక్క మనకి నెమటోడ్స్ పట్టినవి చచ్చిపోయిందని మనకు పూర్తిగా పోయే వరకు మొక్క తెలియదు. మధ్యలో చెక్ చేసుకుంటే మనకి తెలియదు. వేళ్లలో వస్తుంది కాబట్టి వేళ్ళు మనం బయట తీయలేం కదా. ఈ విధంగా మొక్క సడన్గా ఎండిపోతుంది. ఒక 3-4 డేస్లో ఇంత మార్పు వస్తుందన్నమాట. మొక్క ఎండిపోయి చచ్చిపోతుంది. అప్పుడు మొక్క తీసి చూస్తే మనకి వేళ్ళు ఈ విధంగా ఉబ్బిపోయి ఉంటాయి. వేళ్ళు ఉబ్బిపోయి రకరకాల షేపుల్లో భయంకరంగా చూడడానికే ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇలాగే మనకు చాలా ఆటల్లో వస్తుంది. క్యారెట్ దుంపల్లో కూడా కొన్ని ఆటలో వస్తుంది. ఆ దుంపలు వచ్చినప్పుడు ఈ రైట్ సైడ్ 3 ఉన్నాయి కదా, ఇవి నెమటోడ్స్ పట్టినటువంటి దుంపలు. ఇంక ఇవి పని చేయవు. చూసారు కదా, ఇవన్నీ అదే ఉదాహరణ అనమాట. ఇలాగ వేళ్ళు ఉబ్బిపోతాయి, అనీవెన్గా ఉబ్బిపోతాయి వేళ్ళు. ఇందులో ఏంటంటే నెమటోడ్స్ లోపలికి వెళ్ళి ఆహారాన్ని మొక్కకి వెళ్లకుండా చేయటం వల్ల ఈ విధంగా అవుతుంది. ఇవి చూసారు కదా, రౌండ్గా వేరుకు అటు ఇటు ఉన్నాయి. ఇవి నెమటోడ్స్ కాదండి, ఇవి నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా వల్ల ఏర్పడినటువంటి కణితులు. ఇవి చాలా మంచివి. ఇవి నైట్రోజన్ ఫిక్సేషన్. వాటికి తేడా తెలుసుకోండి. అదైతే వేరు ఉబ్బిపోతుంది, ఇది వేరుకు పక్కన వేలాడుతూ ఉంటాయి ఇవి కణితుల్లాగా. దానికి దీనికి తేడా తెలుసుకొని పొరపాటున చాలామంది ఈ కణితులు కనిపిస్తే తీసేస్తుంటారు. మొక్క బాగుంటే మీరు తీయక్కర్లేదు. మొక్క బాగుంది చచ్చిపోయిందంటేనే అది నెమటోడ్స్ ఉన్నట్టు. మొక్క బాగున్నంతకాలం ఏ మొక్క మీరు ముట్టుకోవద్దు. ఇది బెండ మొక్క అండి, చనిపోయింది. మొక్క తీసి చూస్తే అడుగున ఈ విధంగా ఉబ్బిపోయిన వేళ్ళు. అంటే ఇలా ఉబ్బిపోవడం వల్ల న్యూట్రియంట్స్ పైకి వెళ్ళక మొక్క 3-4 రోజుల్లో మాడిపోయి అంటే వెళ్ళిపోయినట్టు అయిపోయి జబ్బులు వచ్చేసి చచ్చిపోతుంది అనమాట. ఆహారం లేక నీరు వెళ్ళదు, అలాగే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఏ విధంగా చేసినది నేను చాలా పక్కాగా ప్రాక్టికల్గా నేను చేసింది చెప్తాను, అది చూడండి. ఇందులో మళ్ళీ పేర్లెట్ నాకు ఏమైతే నేను చేసింది ఇది. చాలామంది ఇలా కాదు అలా కాదు వేప నూనె వేయండి అంటే వాళ్ళకి దేనికి పోదండి. నేను చేసిన ప్రాక్టికల్గా చూపిస్తాను దేనికి పోతుంది. దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే ఒక కొత్త పదార్థం, మీరు వినండి. nano-silver హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే సిల్వర్తో కూడినటువంటి హైడ్రోజన్ పెరాక్సైడ్ సొల్యూషన్ కాన్సన్ట్రేటెడ్. ఇది కేఎన్ సిల్వరాక్స్ అనే పేరుతో కేఎన్ బయోసైన్సెస్ వాళ్ళ దగ్గర దొరుకుతుంది. మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఇక్కడే కొనాలని ఏమీ లేదు. నేనేం ప్రమోట్ చేయట్లేదు, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. నేను లింకులన్నీ మీకు ఏమేమి పడతాయి అందులో లింకులన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా నెమటోడ్స్ పట్టినటువంటి మట్టిని మనం ఏ విధంగా బాగు చేసుకోవాలి. జనరల్గా అయితే మనం మట్టి తీసి పారేసి కొత్తది వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కుండీని శుభ్రంగా కడిగేయాలి. లేదంటే ఒక 10-15 కుండీల్లో వచ్చిందనుకోండి, మట్టి అంతా పాడేసి కొనుక్కోలేం కదా, మట్టి దొరకడం కష్టం. అందుకంటే ఆ మట్టిని మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దానికి ఏం చేయాలి అంటే సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ 10 ml తీసుకోండి కొలిసి. ఇది తీసుకునేటప్పుడు చేతికి గ్లౌస్ వేసుకోండి. ఇది చేతి మీద పడితే సురుటుమని మండుద్ది. జాగ్రత్తగా తీస్తున్నాను నేను, అనుభవం లేని వాళ్ళు ఆ విధంగా చేయండి. ఈ 10 ml సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ని 1 లీటర్ వాటర్లో తీసుకోండి. 10 ml గుర్తుపెట్టుకోండి. 10 ml 1 లీటర్ నీటిలోకి తీసుకుని దీన్ని బాగా కలపండి. కలిపిన తర్వాత దేంట్లోనైతే నెమటోడ్స్ తోటి పట్టిన మట్టి ఉందో ఆ మట్టి నాకు ఈ బ్యాగ్లో గ్రో బ్యాగ్లో పట్టింది. దీంట్లోంచే తీసాను నేను బెండ మొక్క. ఇప్పుడు తీసేసి పాడేసిన తర్వాత దీన్ని ఈ విధంగా శుభ్రం చేస్తాను అనమాట. అంటే దీంట్లో ఉన్న ప్యాథోజన్స్, నెమటోడ్స్తో పాటు అన్ని రకాల ప్యాథోజన్స్, మొక్కకి హాని చేసే అన్నీ చచ్చిపోతాయి ఇందులో ఉన్నాయన్నీ. చూసారు కదా, మిగతా వాటికైతే తక్కువ కాన్సన్ట్రేషన్ చాలు. నెమటోడ్స్ మట్టుకు 10 ml వేయాలి. 10 ml కంటే తక్కువ అయితే చావట్లేదు అయ్యి, నేను చూశాను ప్రాక్టికల్గా. 10 ml 1 లీటర్ వాటర్ వేసి మొత్తం మట్టి అంతా తడిసే విధంగా చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ నెమటోడ్స్ పట్టిన మట్టిలో పెట్టిన ఏ వస్తువు కూడా వేరే మట్టిలో పెడితే దీని నుంచి దానికి అంటుకుపోతుంది. చాలా భయంకరంగా తొందరగా అంటుకుపోతుంది ఇది. కాబట్టి దీంట్లో పెట్టినటువంటి ఏ టూల్స్ కానీ పుల్ల మొక్కలు కానీ
ఈ మట్టిని కానీ వేరే మట్టితో కలపకండి. శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాలి. వేరే దాంట్లో పెట్టినప్పుడు దీంట్లో పెట్టిన పుల్లకు కూడా అంటుకుని ఉంటాయి, అవి చాలా డేంజర్. ఈ విధంగా ఈ తయారు చేసినటువంటి సిల్వర్ హైడ్రోపెరాక్సైడ్ దీంట్లో వేసినప్పుడు చూసారా, మొత్తం మట్టి అంతా తడిసే విధంగా వేసాను. నీళ్ళల్లో కలిపి 10 ml కొద్దిగా వేసాను. మళ్ళీ మొత్తం ఇంకొకసారి 5 నిమిషాలాగా మళ్ళీ వేస్తాను. వేసినప్పుడు చూసారు, మీరు అబ్జర్వ్ చేసారు, బుసబుసబుసని పొంగు వస్తుంది హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇది కురుపుల మీద వేస్తారు, దెబ్బలు తగిలినప్పుడు దెబ్బల మీద వేస్తే బుసబుస పొంగు చూసారు, అదే ఇది. కాకపోతే హైలీ కాన్సన్ట్రేటెడ్ అనమాట. మనకి మెడికల్ షాపుల్లో ఇచ్చేది తక్కువ కాన్సన్ట్రేషన్, మెడిసిన్లో వాడేది. ఇది హైలీ కాన్సన్ట్రేటెడ్ కాబట్టి చేతి మీద పడితే సురుసురు కాలుతుంది. కాబట్టి మీరు గ్లౌస్ వేసి చేసుకోండి. ఇది మొత్తం ప్యాథోజన్స్ అన్నింటినీ చంపేస్తారు. ఉన్నటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని, చెడు బ్యాక్టీరియాని, అన్ని బ్యాక్టీరియాలని చంపేస్తుంది. మొత్తం అంతా కూడా చంపేస్తుంది. ఇప్పుడు దీనికి ప్యూరిఫై అయిపోవటానికి మనకు ఒక్కసారి చేస్తే దీని అంతా పూర్తిగా పోకపోవచ్చు, ఎక్కడన్నా మిగిలిపోవచ్చు. అందుకని చెప్పేసి ఏం చేస్తారు, ఒక 3 days పోయాక మళ్ళీ వేయాలి. ఇదే సేమ్ 10 ml కలిపి 1 లీటర్ నీటిలో మళ్ళీ ఒకసారి ఈ మట్టి అంతా తడిసే విధంగా 2 సార్లు వేయాలన్నమాట. ఫస్ట్ ఒకసారి 3 రోజులు పోయాక మళ్ళీ ఇంకొకసారి వేసిన తర్వాత ఇంక దీంట్లో మొత్తంగా నెమటోడ్స్ అన్నీ చనిపోయినట్టే, ప్యాథోజన్స్ అన్నీ పోయినట్టే. దీన్ని మళ్ళీ రాకుండా చేసుకోవాలి మనం. దానికి ఏం చేస్తామంటే ఒక 3 రోజులు అలాగే ఉంచేయండి. నేను వాడని తెలుసు కదా, కేఎన్ సిల్వరాక్స్ ఒకటిని ఏమండి. దీన్ని 3 days ఆ విధంగా ఉంచేసిన తర్వాత 3 రోజులు గుర్తుపెట్టుకోండి, కనీసం 3 రోజులు ఉంచిన తర్వాత దాంట్లో మీరు ఈ పాసిలోమైసిస్ లిలాసినస్ అనే ఒక బయో ఫంగై దొరుకుతుంది. పాసిలోమైసిస్ ఇది ఎక్కడ దొరుకుతుందో అన్నీ కూడా నేను లింకులు ఇస్తాను. చాలా చోట్ల దొరుకుతుంది. మీరు కేఎన్ బయోసెన్స్లు తీసుకోవచ్చు. నేను ఎక్కడెక్కడ తీసాను అన్ని లింకులు 4-5 లింకులు ఇస్తాను. ఎక్కడ బాగుంటే అక్కడ మీరు తీసుకోండి. దీన్ని ఇది పౌడర్ రూపంలో ఉంటుంది. దీన్ని 5 గ్రాములు తీసుకోండి. 5 గ్రాముల పౌడర్ తీసుకుని దీన్ని మనం డైరెక్ట్గా మట్టిలో కలిపేయచ్చు. లేదంటే 1 లీటర్ నీటిలో కలిపి ఈ విధంగా 5 గ్రాములు తీసుకుని 1 లీటర్ నీటిలో మంచినీరు తీసుకోండి. క్లోరిన్ లేనటువంటి నీరు. ఎప్పుడు చెప్పినా ఫంగైస్ బ్యాక్టీరియా కలిపేటప్పుడు క్లోరిన్ లేనటువంటి నీరు తీసుకోండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చేస్తే తర్వాత ఇది పని చేయకపోతే నా సమస్య, నాది బాధ్యత కాదు. క్లోరిన్ లేనటువంటి నీరే తీసుకోవాలి. తీసుకుని దాంట్లో కలపండి. బాగా కలిసిన తర్వాత దీన్ని మనం ఏ బ్యాగ్లో అయితే నెమటోడ్స్ ట్రీట్మెంట్ చేస్తున్నామో ఆ బ్యాగ్లో పోసేయండి. ఇప్పుడు ఇందులో ఫంగస్ ఉంది కదా, మంచి ఫంగస్. ఈ ఫంగస్ ఏమవుతుందంటే మట్టిని అంతా డెవలప్ అవుతుంది. మట్టిలో బోలంత ఫంగస్ తయారవుతుంది. మంచి ఫంగస్ ఇది, మొక్కకు హాని చేయనటువంటి ఫంగస్. ఇది ఏం చేస్తుందంటే ఈ నెమటోడ్స్ మళ్ళీ రాకుండా కొత్తగా ఏదైనా చిన్న ఉన్న వాటిలన్నిటిని కూడా చంపేస్తుంది. అర్థమైంది కదండి. ఇది పూర్తిగా తడిసే విధంగా వేయండి. సగం వేసినా పర్వాలేదు, ఎందుకంటే ఇది డెవలప్ అవుద్ది, బాగా డెవలప్ అయిపోతుంది. ఇది ఎండలో ఉన్నప్పుడు వేయకండి, కొద్దిగా చల్లగా ఉన్న టైంలో చేసుకోండి. మళ్ళీ చెప్తాను మీకు ఒకసారి, ఈ సిల్వరాక్స్ వేసిన తర్వాత 3 రోజుల తర్వాత మాత్రమే ఈ ఫంగై వేయండి. ఎందుకంటే దాని పవర్ ఉంటే ఈ ఫంగస్ కూడా చచ్చిపోద్ది. మంచి ఫంగస్ అయినా కూడా అది చచ్చిపోద్ది. కాబట్టి 3 days తర్వాత మాత్రమే ఇది వేయండి. ఇప్పుడు ఈ ఫంగస్ ఇందులోకి ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి ఇందులో ఫంగస్ స్పోర్స్ డెవలప్ అవుతాయి. మొత్తం మట్టి నిండా మంచి ఫంగస్ వస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఏ విధమైనటువంటి నెమటోడ్ వచ్చినా, అంటే రూట్ నాట్ నెమటోడ్స్ ఏది వచ్చినాయి కూడా వాటిని చంపేస్తుంది అనమాట. ఇలా వేసేసి ఒక 3 days ఉంచిన తర్వాత 3 days కూడా అక్కర్లేదు, 2 days 1 dayలో కూడా మీరు మొక్క పెట్టేసుకోవచ్చు. ఇందులో నేను టమాటా మొక్కలు పెట్టాను. ఇలా చేసినటువంటి వేరే 6 గ్రో బ్యాగ్లు ఉన్నాయి. 6 గ్రో బ్యాగ్లో నేను ఏం చేసి చూపిస్తాను. మొక్క పెట్టేసుకున్నాను. టమాటా మొక్కలు 2 ఇందులో నారు వేసాను. వేసిన తర్వాత 15 రోజులకు ఒకసారి ఈ విధంగా కన్నాలు పెట్టడం, మొక్క చుట్టూ కన్నాలు పెట్టి దాంట్లో ఏం చేస్తామంటే ఈ పాసిలోమైసిస్ మళ్ళీ ఒకసారి, అంటే అనుమానం లేకుండా అనమాట, మళ్ళీ అందులో ఏమాత్రం చిన్న మొత్తం చచ్చిపోవాలి. అందుకని చెప్పేసి ఈ విధంగా ఈ గ్రో బ్యాగుల్లోని దేంట్లో అయినా ఎఫెక్ట్ అయిందో ఆ గ్రో బ్యాగుల్లో ఎంతో అక్కర్లేదు, కొద్దిగా అలా లోనకి వేసేసి పైన మట్టి మూసేయటమే. ఈ విధంగా చేయటం వల్ల ఎవ్రీ 15 daysకి ఒక 2 times 3 times చేయండి. చాలా ఎక్కువ రోజులు అక్కర్లేదు. ఒక 3 సార్లు 4 సార్లు చేయండి. 15 రోజులు, నెక్స్ట్ 15 రోజులు, నెక్స్ట్ 15 రోజులు. ఇంకా అక్కడితోటి మీకు ఈ నెమటోడ్స్ అస్సలే లేనట్టే. ఈ విధంగా పౌడర్ రూపంలో వేయచ్చు, లేదా దీన్ని ఇందాక మనం నీళ్ళల్లో కలిపి వేసాం కదా, ఆ విధంగానే కూడా వేసుకోవచ్చు. ఒక 5 గ్రాములు తీసుకుని 1 లీటర్ నీటిలో కలిపి ఇలాగ ఏ కుండీల్లో మనం ట్రీట్మెంట్ చేసుకోం, సిల్వరాక్స్ వేసి ట్రీట్మెంట్ చేసి తర్వాత పాసిలోమైసిస్ వేసి ట్రీట్మెంట్ చేసి మొక్కలు వేసుకున్నాము. దాంట్లో ఎవ్రీ 15 daysకి ఒకసారి ఈ విధంగా ఒక 2-3 నెలల పాటు చేసుకుంటే ఇంకా మళ్ళీ అందులో నెమటోడ్ అనే ప్రాబ్లం రాదు. జాగ్రత్త అంటే ఒక మట్టి తీసి వేరే దాంట్లో వేయొద్దు.
ఒక దాంట్లో పెట్టిన పుల్ల కానీ వేరే దాంట్లో పెట్టినా కూడా ఈ నెమటోడ్స్ ఒకదాని నుంచి ఒకదానికి పాకేస్తాయి. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. చూసారు కదా, ఇప్పుడు దీని వేళ్ళు చూడండి. ఇలాగ నీళ్ళల్లో కలిపి కూడా వేసుకోవచ్చు అని చెప్పారు కదా, నీళ్ళల్లో కలిపి కూడా వేసి చూపిస్తాను మీకు. ఇది వేసే ముందు ఒకసారి మట్టిని తడిగా చేసుకేయండి. నీళ్ళు వేసేసి ఒకసారి తడి చేసి అప్పుడు వేసుకోండి. ఇది అప్పుడు బాగా ఫంగస్ బాగా డెవలప్ అవుతుంది. దీంట్లో మల్చింగ్ కూడా చేసుకుంటే ఇంకా మంచిది. మల్చింగ్ చేసుకుంటే కిందనున్న ఫంగస్కి ఎండ తగలకుండా ఉండడం వల్ల బాగా డెవలప్ అయ్యి కొంతకాలం పాటు ఉండడం వల్ల ఈ నెమటోడ్స్ ఏమన్నా వచ్చినా పోతే చచ్చిపోతాయి. ఎప్పుడన్నా మీరు లోపల ఇలాంటి బయోఫంగై ఏది వాడినా కూడా కన్నాల కింద పెట్టి మట్టిలో లేదా గుల్లగా చేసి అందులో వేయండి, అడుగు వరకు వెళ్తుంది. ఈ విధంగా నేను చేసిన తర్వాత 3 నెలల తర్వాత మీకు ఈ మొక్క వేళ్ళు ఎలాగున్నాయో చూపిస్తాను. మొదటైతే నేను బెండ మొక్క వేసిన 2 నెలల్లో 1 నెలలోనే చచ్చిపోయింది మొక్క. అది ఎండిపోయి అన్ని మొక్కలు కూడా అలాగే పోయినాయి. 1 మంత్లో పెట్టేస్తుంది అది. ఇప్పుడు 3 నెలల తర్వాత నేను మీకు వేళ్ళు ఎలాగ ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను. చూడండి, ఇది అయిపోయాక అన్ని టమాటా మొక్కలు వేసాను. టమాటా మొక్కలకి ఈజీగా పట్టేసుకుంటుంది అది. టమాటా, బెండ, వంగ మొక్కలకి ఈజీగా పట్టుకుంటుంది. అందుకని చెప్పి టమాటా వేసి చెక్ చేశాను. చూడండి టమాటా మొక్కలు వేళ్ళు ఎలాగ ఉంటాయో 3 నెలల తర్వాత మీకు వీడియో చూపిస్తున్నాను. నెక్స్ట్ వస్తుంది అసలు క్లిప్ చూస్తాను మీకు. చూడండి వేళ్ళు స్మూత్గా మొత్తం 6 బ్యాగుల్లోనే ఇన్ఫెక్ట్ అయింది. ఇది చేసిన తర్వాత వేళ్ళు చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయి, ఎక్కడా బొడిపు కూడా కనబడదు మీకు. చూసారు ఎంత బాగున్నాయి వేళ్ళు. పైన కూడా వచ్చేసినాయి వేళ్ళు, బాగా లోతు కంటే వెళ్ళి పైన కూడా. టమాటా మొక్కదే వేళ్ళు ఎక్కువ వస్తాయి దీనికి. ఎక్కడ స్టెమ్ మెట్లో తగిలితే అక్కడ వేళ్ళు వచ్చేస్తాయి. చూసా ఒక వేరు కన్నా చిన్న బొడిపన్న ఉందా లేదా, అంత బాగా పనిచేస్తుంది. సిల్వర్ యాక్స్తో ప్యాథోజెన్స్ని చంపేస్తాం. అది రాకుండా పాసిలోమైసిస్ వేసుకోవటం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.